నూజివీడి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చెత్త డంపింగ్ యార్డ్ నుండి గుంటూరు జిందాల్ విద్యుత్ ప్లాంట్ కు 2 లారీల ద్వారా 18 టన్నుల పొడి చెత్తను తరలించారు. నూజివీడి మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకురి దుర్గాప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు పచ్చజెండా ఊపి చెత్త లారీలను జిందాల్ విద్యుత్ ప్లాంట్ కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఫ్లోర్ లీడర్ చెరుకురి దుర్గాప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు నూజివీడ్ నుండి ప్రతిరోజు జిందాల్ విద్యుత్ ప్లాంట్ కు 18 టన్నుల పొడి చెత్తను పంపించడం జరుగుతుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో చెత్త డంపింగ్ యార్డులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు సేంద్రియ ఎరువులను సైతం రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ అనే అవసరాలకు ముడిపడి ఉందని, భవిష్యత్ అవసరాలకు కూటమి ప్రభుత్వం చెత్త నుండి సంపదను సృష్టించడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రివర్యులైన కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు వారి టీం, వారి పేషి నుంచి వచ్చిన టీము 6 బృందాలు కూడాను గత 3 రోజుల నుంచి నూజివీడు పురపాలక సంఘం నందు ప్రతి వార్డు నందు పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ వేరు చేసే భాగంలో నూజివీడు పురపాలక సంఘం నందు 28 టన్నులు చెత్త ఉత్పత్తి అవుతుంది. దానిలో 18 టన్నులేమో పొడి చెత్త, తడి చెత్త మార్చడం జరుగుతుంది. తడి చెత్తనేమో కంపోస్ట్ యార్డ్ నుండి ఎరువు తయారు చేస్తున్నాము. పొడి చెత్తనేమో గుంటూరుకి వెళ్లే మార్గంలో జిందాల్ కంపెనీ వారి ద్వారా వారికి పంపించి ప్రతిరోజు అక్కడ కరెంటు ఉత్పత్తి చేయమని ఆదేశించున్నారు మా సిడిఎంఏ గారు. ఆ భాగంలో ఆ ప్రక్రియలు అనుసరించి నూజివీడు పురపాలక సంఘం నందు ఈరోజు మొట్టమొదటిసారిగా డంపింగ్ యార్డ్ నుంచి కాంపాక్టర్ ఒక లారీ పంపించడం జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించే దిశలో భాగంగా రాజధాని అవసరాలకు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలకు కావలసిన విద్యుత్తోనే ముడిపడి ఉన్న కారణం చేత, అదే కాకుండా గతంలో కూడా 2014-2019 మధ్యకాలంలో చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు అని ఒక నినాదంతో ఆ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గుంటూరులో జిందాల్ కంపెనీ పవర్ కంపెనీకి వివిధ మున్సిపాలిటీల నుంచి వ్యర్థాలుగా ఉన్న చెత్తను పంపించి సంబంధిత వ్యర్థాల ద్వారా పవర్ను తయారు చేసి అక్కడ రాజధాని అవసరాలకు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలకు ఉపయోగించడానికి నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన విజనరీ నాయకుడు, గౌరవ నూజివీడు శాసనసభ్యులు, అలాగే మన కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో ఇక్కడి నుంచి కూడా సుమారుగా ఒక 25 టన్నుల చెత్తను గుంటూరు జిందాల్ కంపెనీకి పంపించడం జరుగుతుంది. దీనికోసం కృషి చేసిన మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ మండలాల పట్టణం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నూజివీడు మున్సిపాలిటీ నుండి నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు నూజివీడు మున్సిపాలిటీలో ఈ డంపింగ్ అవుతున్నటువంటి చెత్త మొత్తం కూడా సుమారుగా ఒక 25 టన్నుల వరకు పర్ డే వస్తుందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు తెలియజేశారు. ఇందులో పొడి చెత్తగా 10-15 టన్నులు రావచ్చు, మిగిలిన తడి చెత్త అవుతుంది. ఈ తడి చెత్త మొత్తం ఈ డంపింగ్ యార్డ్ లోనే ఉంచి, మరి ఏదైతే పొడి చెత్త ఉందో దీన్ని మరి ఇక్కడ మీ వెనక చూస్తున్నటువంటి లారీల ద్వారా ఇక్కడ నుంచి గుంటూరులో ఉన్నటువంటి జిందాల్ కంపెనీకి తరలిస్తే అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ గా దీనికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాంతో టైఅప్ అయి ఉండటం వల్ల ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ కూడా దీనిలో భాగమై ఉంది. అక్కడి నుంచి ఈ బయోటెక్నాలజీ ద్వారా మరి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రజలకి కొంత వెలుసుబాటుగా, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క విద్యుత్తో చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉంది. దానిలో ఇలాంటి ప్లాంట్లు మరిన్ని పెట్టి మరి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటు చెత్తని ఇచ్చేసిన వాళ్ళం అవుతాము. అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తే రానున్న రోజుల్లో రానున్నటువంటి మన భవిష్యత్ తరాలకి మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి, అలానే దీని నుంచి ఎక్కువ శాతం, అంటే అటు ఎలక్ట్రిసిటీ బొగ్గుతోనే కాకుండా వాటర్తోనే కాకుండా
వరదలు వచ్చినప్పుడే కాకుండా ఇది ఎప్పుడు నిరంతరం వచ్చేసేది మనకి ఈ చెత్త అనేది. దీంతో చేసి మరి మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రజలందరి తరపున. అలానే ఈ యొక్క సిస్టమ్ ద్వారా నూజివీడు మున్సిపాలిటీ కాదు, మిగిలిన మున్సిపాలిటీలో చాలా చెత్తని మనం నియంత్రించిన వాళ్ళు అవుతామని కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అసలు డంపింగ్ యార్డ్ అనేదే ఇటు పల్లెల్లో కానీ పట్టణాల్లో కూడా ఉండకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఇటు నూజివీడు మున్సిపాలిటీ కానీ డివిజన్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.